హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మన జీవితాలలో మనం ఎలా ఉన్నాము అని ఏ నాటికానాడు, నేను ఎప్పుడో రక్షించబడ్డాను, ఒకప్పుడు బైబిల్ చదివాను, ఒకప్పుడు ప్రార్థన చేశాను, ఒకప్పుడు సేవ చేశాను, ఒకప్పుడు నేను విశ్వాసిగా ఉన్నాను, ఒకప్పుడు నేను మంచి రోషం కలిగిన దైవజనుడిగా ఉన్నానని చెప్పేది కుదరదండి. ఈరోజు ఎలా ఉన్నావు ఏంటండి? ఈరోజు నీవు ఎలాగున్నావు అన్నది చాలా ప్రాముఖ్యం. అది ఎలా తెలుస్తుంది? ఎంతమంది మీరు పొద్దున్నే లేచి ముఖం అద్దంలో చూసుకుంటారో చేయి చూపించండి. పొద్దున్న లేకపోతే పోన్లేండి, అద్దంలో చూసుకుంటారో చేయి చూపించండి. పోనీ బయటికి వెళ్ళేటప్పుడన్నా అద్దంలో చూసుకుంటారో చేయి చూపించండి. చూపించిన వాళ్ళందరూ అబద్ధికులే తప్ప అద్దం లేని వాళ్ళు కాదు. అద్దం లేని ఇల్లుందా? బైబిల్లోని ఇల్లులు చాలా ఉంటాయి, కానీ అద్దాలు లేని ఇల్లులు అబ్బే ఇప్పుడు ఇంటి నిండా అద్దాలు. ఇంతకుముందు ఒక్క అద్దం ఉండేది. మా పెద్దమ్మ గారి ఇంట్లో నేను కాపవరం అనే గ్రామం వెళ్ళినప్పుడు అద్దం ఎక్కడ దొరక్కల. అద్దం ఏది పెద్దమ్మ అంటే గోడకుందిరా అంది. ఏంటి గోడకుంటమేంటని వెళ్తే గోడలో చిన్న ఇంత మొక్క అద్దం మొక్క పెట్టి పేడేసి అలికేశారు. ఇంకా అక్కడికి వెళ్ళి చూసుకోవాలి. ఇప్పుడు అట్ట కాదు కదా, నిలువుటద్దాలు. ఎందుకు అద్దంలో చూసుకుంటాం చెప్పండి? ఎందుకు అద్దంలో చూసుకుంటారు? అద్దంలో చూసుకొని ఏడిసినట్టుంది నా మొహం అని వెళ్ళిపోతాడా? అద్దంలో చూసుకొని భలే ఉంది, ముక్కు నిండా పాసి, నోటి నిండా పాసి, ముక్కు నిండా శివుడి, జుట్టు అంతా సింపిరి జుట్టులాగా, కూతు జుట్టులాగా నిలబడి ఉంది, భలే ఉన్నాను నేను అని వెళ్ళిపోతాడా? ఏం చేస్తాడు? అద్దం చూసి ఏ రోజుకి ఆ రోజు చక్క పెట్టుకుంటాడు, శుద్ధి చేసుకుంటాడు, అమర్చుకుంటాడు, పాలు దూకుంటాడు, మొహం కడుక్కుంటాడు. మాకైతే గడ్డాలు గీసుకోవాలి మగవాళ్ళకైతే. ఇప్పుడు గడ్డాలు గీరంటే ఏమైనా వస్తుంది, ఇదో కొత్త ఫ్యాషన్ అంట. ఏంటండి అందరూ గడ్డాలు పెంచేస్తున్నారు, తెగ పెంచేస్తున్నారు గడ్డాలు. ఎవరో ఎక్కడో ఒకడు పెంచాడంట, ఇక అది చూసి ఎంత కాపీ. పెంచుకోండి, మీ గడ్డం మీ ఇష్టం, ఎవరు వద్దంటారు? అద్దంలో ముఖం చూసుకొని ముఖం సరి చేసుకున్నట్టు ఏనాటికానాడు దేవుని వాక్యం అనే అద్దంలో మనల్ని మనం చూసుకొని మన హృదయాన్ని సరి చేసుకోవాలి. వాక్యం మన నిజస్థితిని బయలుపరుస్తుంది. వాక్యం చదివేవాడు, మధ్యాహ్నం చాలామంది భారాలు చెప్పారు, చాలా భారాలు చెప్పారు. ఒక ఆయన వచ్చి అన్నాడు, నా విరోధులందరినీ నేను క్షమించేటట్టు, నా విరోధులందరూ నన్ను క్షమించేటట్టు నా కోసం ప్రార్థన చేయమన్నాడు. ఏం ప్రార్థన భారమండి! నా విరోధులందరినీ నేను క్షమించాలి, నా విరోధులందరూ నన్ను క్షమించాలి. సింపుల్ కాదు, చాలా కష్టం అది. వాక్యం చదువుతున్నప్పుడు మీరు నిలుచుండి ప్రార్థన చేయనప్పుడల్లా మీ విరోధులను క్షమించండి, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు అని ప్రార్థన చేస్తుంటాం. మీకు ఎవరన్నా విరోధులు ఉన్నారా? ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా? విరోధులు అంటే మాకెవరు విరోధులు లేరంటారే కానీ ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా? మీకు ఆయాసం కలుగు చేసేవాళ్ళు ఉన్నారా? మీరెవరిని తిట్టలేదు, మిమ్మల్ని తిట్టిన వాళ్ళు ఉన్నారా? మీరెవరిని మోసగించలేదు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఉన్నారా? మీరెవరిని బాధ పెట్టలేదు, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళని తలంచుకుంటున్నప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉంటారు? నిన్ను తిట్టిన వాళ్ళ గురించి ఆలోచించుకుంటా కూర్చో, నీ గుండె నిండా స్తూతుంటుందా? బీపీ, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోద్ది. దైవజనుడు అన్నాడు, నీకు ఇష్టము లేని వారిని గురించి ఒక్క నిమిషం కూడా నువ్వు ఆలోచన చేయొద్దు. నిన్ను బాధ పెట్టిన వాళ్ళ గురించి ఆలోచన చేయొద్దు. క్షమించి ఊరుకో. మనం ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడాలంటే, మన హృదయం దేవుని ముందు నిర్మలంగా ఉండాలంటే, ఏ రోజుకు ఆ రోజు ఆయన వాక్యాన్ని చదివి మన హృదయాలను దిద్దుకోవాలి. మనం మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ముఖవర్చస్సు మన మీదకి వస్తుంది. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయి. చీకట్లో ఉన్నప్పుడు మనకి ఎలా ఉన్నాం మనకు తెలియదు.
ఓ పెద్ద ఫోకస్ లైట్ మీద పడిందంటే మన షర్టు మీద ఉన్న చిన్న చొక్క కూడా స్పష్టంగా కనపడుతుంది. కోటి సూర్యుడు వెలుగు కలిగిన ప్రభువు ముఖం నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ వైపు తిప్పబడుతుంది కనుక నీ అంతరంగంలో అణువణువులలో ఉన్న దేవునికి అయిష్టమైన ప్రతి తప్పును నువ్వు చూసుకోగలుగుతావు. ప్రార్థనలో నీ ఒప్పుకున్నప్పుడు మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేయదు. నిజమైన క్రైస్తవ భక్తి ఏనాటి కానాడు ప్రభువుతో నడవటం. అట్టి జీవితాలను ప్రభు మనకిచ్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ఒక్కసారి నీ బిడ్డలను చూడను ఆయన, చేతులెత్తిన ఆయన, నిస్సహాయకులమయ్యా, మాకు సహాయం కావాలి తండ్రి. మేము నీ మాటకు విని వణుకుతున్నామయ్యా, మా హృదయాల్లో నీ కార్యాలు చెయ్యి అని చేతులెత్తి మొరపెడుతున్న ప్రతి ఒక్కరిని చూడు నాయన. ఎక్కడున్న మా యవ్వన బిడ్డలను చూడయ్యా, వారి కన్యత్వాన్ని పోగొట్టుకోకముందే, పరిశుద్ధతను పాడు చేసుకోకముందే బాల్య దినములందే సృష్టికర్త జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయి. ఇప్పటికే వారు తప్పటడుగు వేస్తుంటే మరొక్కసారి రక్తంలో కడిగి నూతన సృష్టిగా చేయ్యా. పాపానికి నో చెప్పగలిగిన ధైర్యం దయచేయి నాయన. మా ఇళ్ళ చుట్టూ నీ కంచె దయచేయి నాయన. మా యవ్వనస్తుల చుట్టూ నీ కంచె దయచేయి ప్రభువా. యవ్వన బిడ్డలు యవ్వనేచ్ఛలను విడిచి ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును వెంటాడటానికి సహాయము దయచేయి. పరలోకపు దీవెనలు మా మీద కుమ్మరించి మా ముఖాల్లో సంతోషం, మా హృదయాలలో సమాధానం, మా జీవితాలలో అభివృద్ధి, మా కుటుంబాలలో దీవెన కలిగి ఉన్నట్లుగా మమ్మల్ని ఆశీర్వదించి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చ్ వారైనా, ఏ డినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకుముందే మీరు నన్ను ఎరిగిన వారైనా, మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో, మిమ్మల్ని కలవరపరచాలనో కాదు. కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు. మీరు కూడా, మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ అంచెదినాల్లో ఉన్నాం. ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచున్నట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. చిరునామా గమనించండి. పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే
ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి. కనిపెట్టి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించగలరు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్న ఈ గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతుంది. తప్పక వస్తారు కదా. హల్లెలూయా. ముంబై మహానగరంలో ఉన్న తెలుగు వారికి, హిందీ వారికి, తమిళ వారికి, మలయాళీ వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 30వ తారీఖు గోరెగాన్లోను, అలాగే అక్టోబర్ 31వ తారీఖు ధారావిలోను 1 డే గెట్ టుగెదర్లను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రోజు అనుదిన ధ్యానం ద్వారా, అలాగే టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. ముంబైలో మీరు ఏ ప్రాంతాల్లో ఉన్నా మీకు అనుకూలంగా ఉండడం కోసం ఈసారి 2 స్థలాల్లో, గోరెగాన్ ఈస్ట్లోను, అలాగే సయాన్ ధారావిలోను 2 చోట్ల 30వ తారీఖు 31వ తారీఖు అక్టోబర్ నెలలో సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ 1 మీటింగ్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని పిలుచుకొని రండి, కుటుంబ సమేతంగా రండి. దేవుడు తన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రతి కీడు నుండి మనల్ని తప్పించినట్లు, ప్రతి అనారోగ్యం నుండి మనల్ని స్వస్థపరచినట్లు, ప్రతి సమస్య నుంచి మనల్ని పరిష్కరించినట్లు ప్రభు మన కొరకు చేసిన శిలువ యాగము ద్వారా కలిగే సంపూర్ణ దీవెన పొందుటకు ఆశతో రండి, విశ్వాసముతో రండి. మనందరం దేవుని సన్నిధిలో అద్భుతాలను అనుభవిద్దాం. మీకు ఏది అనుకూలమో అక్కడికి రండి. 2 స్థలాలకి వచ్చి సంపూర్ణమైన దీవెనలు పొందండి. ఈ విషయాలే మీకు వివరాలు కావాలంటే ఈ కింద పడినటువంటి ఫోన్ నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు షేర్ చేయబడతాయి, మీరు నోట్ చేసుకోవచ్చు. ఇదిగో అడ్రస్ వివరాలు. గోరెగాన్ ఈస్ట్లోని చిరునామాను గమనించండి. ప్రజ్ఞా బోధిని స్కూల్ హాల్, జేపీ నగర్, బిహైండ్ సోనల్ అపార్ట్మెంట్స్, నియర్ పోస్ట్ ఆఫీస్, గోరెగాన్ ఈస్ట్, ముంబై. అక్టోబర్ 30వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే అక్టోబర్ 31వ తారీఖు చిరునామా గుర్తించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్ ధారావి, ముంబై. ఇంకా మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి, లేక 9100100099 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, మీకు రిప్లై ఇస్తారు. లేదా మీరు 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, మీకు వివరాలు తెలియజేయబడతాయి. రండి, దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఎదురు చూద్దాం. ఈ అంచెదినాల్లో ప్రభు ఇచ్చే కృపలను పొందుకొని ఆయన ఆశీర్వాదాలతో ఆనందిద్దాం. తప్పకొస్తారు కదా.